అద్భుతమైన కార్యాలు ఈ కార్యక్రమం ద్వారా దేవుడు మీ జీవితంలో జరిగించునుగా. కూలిపోయిన వాటిని మరల దేవుడు మీకు అనుగ్రహించును. దేవుని మందిరానికి వెళుతున్న వారులారా, మీరు నాటబడిన వారిగా పచ్చటి ఒలీవల మొక్కల వలె మీరు ఉండాలి. ఒలీవ పచ్చటి స్థితి విశ్వాసానికి సాదృశ్యం, భక్తికి సాదృశ్యం. దురాత్మలతో పోరాడేటువంటి శక్తి నీకు ఉండాలా, పోరాడేటువంటి బలం నీకు ఉండాలి. ఎందుకంటే దేవుడు మనకిచ్చేటువంటి ఆ శక్తిని బట్టే ప్రతి చీకటి కార్యాలను మనం ఏం చేయగలుగుతామంటే జయించగలుగుతాం. వారి కొరకు ప్రార్థన చేస్తున్నారు. ఈ ప్రపంచంలో అందరూ బాగుండాలని కోరుకునేది ఎవరంటే ఒక క్రైస్తవుడే. క్రైస్తవుడు ప్రపంచ క్షేమాన్ని కోరుకునేవాడు. ఒక వ్యక్తి క్షమించబడాలంటే అది యేసు రక్తము ద్వారానే మాత్రమే చెప్పు. ఈరోజు ఇంకా మారని కొద్దితనములో ఉన్న వారులారా, ఇంకా పాపములోనే జీవించే వారులారా, ఈరోజు మీకు చెప్పే మాట, నీ పాపమనబడి కొద్దితనాన్ని తీసేసుకో. కొద్ది నిమిషాలు వాక్యాన్ని జాగ్రత్తగా విందాం. ఉందును అని చెప్పినటువంటి దేవుడు నేటి దినమందు మన మధ్యలో ఉన్న ఆ మహాదేవుడైనటువంటి ఆ ప్రభువునకు ఇప్పుడును ఎల్లప్పుడును యుగ యుగములు ఆయన నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామములో శుభములు, ఆశీర్వాదాలు దేవుడు మీకు మెండుగా అనుగ్రహించునుగాక. దేవదేవుడు గడిచినటువంటి వత్సరములో మనల్ని కాపాడి మరొక సంవత్సరములోనికి దేవుడు మనలను ప్రవేశపెట్టారు. గడిచినటువంటి సంవత్సరంలో ఈ సంవత్సరాన్ని చూడక ఎంతో మంది గతించిపోయిన వారు, ఈ సంవత్సరమును చూడలేక గతించిపోయిన వారు ఉన్నారు. దేవుడు మనలను అట్టి లెక్కలోకి చేర్చక, దేవుడు మనలను సజీవుల లెక్కలోకి ఉంచి మనము ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్నాము అనంటే దేవుడు మన పట్ల ఏదో గొప్ప ఉద్దేశాన్ని దేవుడు కలిగి ఉన్నారు. గడిచినటువంటి నిన్నటి దినమందు ఒక వీడియో చూసా. అమెరికా ప్రాంతములో ఒక భయంకరమైనటువంటి అగ్ని ప్రమాదం, భయంకరమైనటువంటి ఆర్తనాదాలు, కొన్ని వేల ఇండ్లు తగలబడిపోయాయి. ఒక భయంకరమైనటువంటి మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని భయంకరంగా ఆర్తనాదాలు, మృత్యువు ఘోష వినపడుచుంది అమెరికా దేశంలో. ఇలాంటి పరిస్థితులన్నీ ఈ యొక్క దేశంలో, మన భారతదేశంలో కూడా అనేక చోట్ల కొన్ని విపత్తులు జరుగుతున్నాయి. భూకంపాలు, రకరకాలైనటువంటి వాటిని జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ మీకు ఎందుకు చెప్పడం జరుగుతుంది అనంటే, రాబోయేటువంటి దినాలు మనకు క్షేమకరమైనవి కాకపోవచ్చు. మన దినములు, మన సంవత్సరాలు భయంకరంగా ఉండవచ్చు. ఏది ఏమైనప్పటికీ దేవుడు సర్వాధికారి అయినటువంటి వాడు.
ఆయన కృప చూపించి తన వాత్సల్యతను చూపించగలిగిన వాడు. గనుక ఈరోజు మీరు దేవుని సన్నిధిలో ఉన్న మీరు దేవుని వాక్యాన్ని చాలా జాగ్రత్తగా వినాలి. దేవుని వాక్యాన్ని సరిగ్గా వినకపోతే కలిగే నష్టాలు చాలా ఉన్నాయి. ఈ క్రైస్తవ ప్రపంచానికి, క్రైస్తవ సంఘానికి అది తెలీదు. క్రైస్తవ సంఘానికి తెలీదు. దేవుడు మాట్లాడుచున్నప్పుడు ఎవరైతే శ్రద్ధగా జాగ్రత్తగా వింటారో దేవుడు వారిని కరుణించువాడై, రక్షించువాడై, స్వస్థపరిచేవాడై, పరమునకు చేర్చువాడై ఉన్నాడు. ఈరోజు మీతో చెప్పబోయేటువంటి అంశము చాలా జాగ్రత్తగా వినాలి. ఒకటి, వినాలి, తినాలి, జీవించాలి. చెప్పండి, అంశం ఏంటి? చెప్పాలి గట్టిగా. వినాలి, వినాలి, తినాలి, జీవించాలి. చెప్పండి, వినాలి, తినాలి, జీవించాలి. వినాలంటే బాగుంది, తినాలంటే బాగుంది, జీవించాలంటే ఇంకా చాలా బాగుంది కదా. వెరీ నైస్. మీ మొఖాల్లో ఆనందం కనపడతా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. సరే, ప్రభునందు దేవుని పిల్లలరా, జాగ్రత్తగా వాక్యాన్ని విందాము. జాగ్రత్తగా వినాలి. వినాలి, వినాలి. ఏమి వినాలి, ఏమి తినాలి, ఎలా జీవించాలి? బైబిల్లో మాట రాయబడింది, ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని చింతపడకూడి అని రాయబడింది. నిజంగా మన జీవితంలో మనం పుట్టిందే తినడానికి కదా. చెప్పండి అమ్మా, తినేక పుట్టామా, పుట్టాక తిన్నామా? చెప్పలు గట్టిగా. కొంతమంది తింటా ఉంటే వాళ్ళు అంటారు, వీడు తినేకే పుట్టినట్టున్నాడు వీడు. అవునా? వీడు తినేకే పుట్టినట్టున్నాడు. ఏం తింటున్నావురా, నువ్వు మనిషివా కాదా అని అంట. అంటే మనం పుట్టింది ఎందుకు పుట్టాం? తినేకే పుట్టామా? అంటే రకరకాలైనటువంటి పరిస్థితులు ఉంటాయి. సరే, వినాలి. కొంతమంది చెడు మాటలు వినడానికే పుట్టింటారు, గిల్లాలు వినడానికే పుట్టింటారు కదా. అంటే వినాలి అనబడే విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి. మీకు ప్రతి ఆదివారం చెప్పే మాట వినాలి. ఏవి వినుట క్షేమమో, ఏవి వినకుడుట క్షేమమో, ఈ విషయాలు గమనించాలి. చాలా మంది మనకు లోక సంబంధంగా జీవిస్తున్నప్పుడు పెద్దల మాట వినాలి, టీచర్ మాట వినాలి, ఎస్ఐ మాట వినాలి, లేకపోతే మనకంటే వయస్సులో ఉన్న వారి పెద్దల మాట వినాలి అని అంటారు. వినాలి అంటే పెద్దల మాట వినాలి, అధికారుల మాట వినాలి, ఎమ్మెల్యే మాట వినాలి, ముఖ్యమంత్రి గారి మాట వినాలి, ప్రధానమంత్రి మాట వినాలి. అంటే ఎందుకు వారి మాట వినాలి అని అంటే ఒక రూల్ ఉంటుంది. అట్లా వింటేనే వారికి చెప్పాలి, క్షేమంగా ఉంటుంది. అయితే మన జీవితంలో కూడా కొన్ని సందర్భాల్లో మనము కూడా ఏం చేయాలంటే ఇద్దరికి మాట వినాలి. కొన్ని సందర్భాల్లో కాదు కానీ ఎక్కువ మార్లు ఏం చేయాలంటే మాట వినాలి. ఒకటి, దేవుని మాట వినాలి. రెండు, దైవజనుని మాట వినాలి. ఈ రోజుల్లో చాలా మంది దేవుని మాట వింటాం కానీ దైవజనుని మాట మేము వినం. కొంతమంది దైవజనుని మాట వింటాం కానీ దేవుని మాట వినం. ఈ రకరకాలైనటువంటి పరిస్థితులు ఈ ప్రపంచంలో కనబడుతున్నాయి. వినాలి అనబడే యొక్క అంశాన్ని గురించి చాలా జాగ్రత్తగా గమనించాలి. ఒకటి, వినాలి అనంటే దేవుడు నీతో మాట్లాడాలి.
దేవుడు నీతో మాట్లాడాలంటే ఈ భూమి మీద ప్రజలతో మాట్లాడడానికి ఒక శరీరం కావాలి. దేవుడు స్వయంగా ప్రజలతో మాట్లాడడానికి, సంఘముతో మాట్లాడడానికి, ఆ యొక్క ప్రజలతో, ప్రపంచముతో, పట్టణాలతో, గ్రామాలతో, మండలాల్లో, జిల్లాలతో మాట్లాడాలంటే ఒక శరీరం కావాలి. ఆ శరీరమే దైవ సేవకుని శరీరం, దైవజనుని శరీరం. అయితే దేవుడు ఎలా మాట్లాడతారు? ప్రభునందు ప్రియులారా, వినాలి. వినుట అనేది చాలా మంచిది. అయితే దేవుని మాట వినాలి. దేవుడు మాట్లాడాలి అని అంటే సంఘముతోనైనా దేశముతోనైనా మాట్లాడాలంటే ఒక శరీరం కావాలి. అది దైవజనుని యొక్క శరీరం. అయితే ఒక రోజు ప్రభునందు ప్రియులారా, బైబిల్ గ్రంథంలో నయమాను అనబడేటువంటి వ్యక్తి ఉన్నాడు. నయమాను అనబడేటువంటి వ్యక్తి తాను పైకి చూడడానికి చక్కటి వస్త్రాలు ధరించుకున్నాడు, చక్కగా ఉన్నాడు. కానీ ఆ నయమానికి భయంకరమైన ఒక రోగం ఉంది. అది కుష్టు రోగం. భయంకరమైనటువంటి కుష్టు రోగం ఉంది నయమానికి. ఈ నయమాను భయంకరంగా బాధపడుతుంటే చెరబట్టి తీసుకొని రాబడినటువంటి తన ఇంట్లో ఒక బానిసగా పని చేయడానికి ఒక చిన్నది ఉంది. ఆ చిన్నది చెప్పింది, ఇదిగో ఫలానా ప్రాంతంలో ఒక ప్రవక్త ఉన్నాడు, ఒక దైవజనుడు ఉన్నాడు. ఆ దైవజనుడి దగ్గరికి వెళ్తే, అయ్యా నీకున్న సమస్య పరిష్కారం అవుతుంది, నీకున్న సమస్య పరిష్కారం అవుతుంది, నీకున్న కుష్ఠరోగం పోతుంది అని చెప్పి తెలియజేసినప్పుడు, తన భార్యతో చెప్పినప్పుడు ఆమె భర్తకు చెప్పింది, తాను సైన్యముతో కూడా రథములతో కూడా వెళ్ళిపోయాడు. ఆ వ్యక్తి వెళ్ళిపోయి మనము చూస్తే ప్రభునందు దేవుని పిల్లలారా, వెళ్ళిపోయి ఆ ప్రవక్త ఇంటి ముందు నిలబడతాడు. రాజులమ్మ 2వ గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. 9వ వచనం. నయమాను గుర్రములతోనూ రథములతోనూ వచ్చి ఎలీషా ఇంటి ద్వారము ముందర నిలిచి ఉండగా చాలు. ఈ వాక్య గ్రంథములో చూస్తే నయమాను ఎలా వెళ్ళాడంటే గుర్రములతో రథములతో వెళ్ళాడు. ఈ వాక్య గ్రంథములో చూస్తే నయమాను అనబడేటువంటి వ్యక్తి ఏం చేశాడంటే గుర్రములతో రథములతో వెళ్ళి ఎక్కడ నిలబడ్డాడు అనంటే ఎలీషా ఇంటి ద్వారము ముందు నిలబడ్డాడు. ఎలీషా ఇంటి ద్వారము ముందు నిలిచి ఉన్నాడు. ఈ ఎలీషా ఇంటి ద్వారము ముందు నిలిచినటువంటి వ్యక్తి ఒక అధికారము కలిగినటువంటి వాడు, తను పరిపాలించేవాడు, తను ఐశ్వర్యవంతుడు, తడు సుఖ సంపదలు కలిగిన వాడు, తను ఎంతో మంది తనను వెంబడించేవారు ఉన్నారు. తను ఒకవేళ కూర్చోమంటే కూర్చుంటారు, రమ్మంటే వస్తారు, ఆయన చెప్పినది చేస్తారు. ఒక అధికారము కలిగిన వాడు నయమాను. ఇలాంటి వ్యక్తి జీవితంలో అన్ని ఉన్నాయి, కానీ తన జీవితంలో ఒక భయంకరమైనటువంటి సమస్య, భయంకరమైనటువంటి వ్యాధి తనలో ఉంది, కుష్ఠరోగం. గమనించే మాట ఏమిటంటే, ఈ వ్యక్తి చూస్తే భయంకరమైనటువంటి కుష్ఠు వ్యాధిని కలిగి ఉన్నాడు. ఈ కుష్ఠు వ్యాధిని కలిగినటువంటి వ్యక్తి భయంకరమైనటువంటి వ్యాధిని కలిగి ఎన్నో చోట్ల వైద్యమును ఆశ్రయించినప్పటికీ బాగు కానివాడు. తనకున్న ఐశ్వర్యముతో, తనకున్న పలుకుబడితో, తనకున్న ధనముతో, తనకున్న ఐశ్వర్యముతో, తనకున్న వాటితో ఆయన ఏమైనా చేసుకోగలుగుతాడు. కానీ ఏమి చేసుకోలేకపోయాడు. తను ఏమి చేసుకోలేకపోయాడంటే ఏమి పొందుకోలేకపోయాడు. తన జీవితంలో ఏమి పొందుకోలేకపోయాడు.
అయితే ఆ వ్యక్తి గుర్రములతో రథములతో వచ్చి ఎలీషా ఇంటి దగ్గర నిలిచి ఉన్నాడు. అయితే కొంతమందికి ఎలాగుంటారంటే చెప్పింది వినరు. మంచికి చెప్తే ఎవరైనా వింటారా? సాధారణంగా మనము ఎవరికైనా మంచి చెబితే చాలా మంది వినరు, చెడు చెబితే మాత్రం బాగా వింటారు. అంటే మంచి అంత ఈజీగా ఒక వ్యక్తికి అర్థం కాదు. అలా చూడాలి. మంచి అంత ఈజీగా అర్థం కాదు. కొంతమందికి మంచి అసలు అర్థం కాదు. మంచి చెబితే చెడు ఎదురవుతుంది. పాపం అంటే కర్మ ఎంట వస్తుంది, పెద్దలు అంటారు చూడండి, ఆ విధంగా ఉంటుంది. కానీ ఈ యొక్క నయమాను యొక్క జీవితంలో కూడా ఆ ప్రవక్త ఎలీషా ప్రవక్త 10వ వచనములో, ఎలీషా నీవు యోర్దాను నదికి పోయి 7 మార్లు స్నానము చేయము, నీ వల్లు మరలా బాగై నీవు శుద్ధుడగుదు అని అతనితో చెప్పగా ఒక దూతను పంపాను. చాలు. ఈ వాక్య గ్రంథములో చూస్తే నయమానుతో, అంటే ఈ యొక్క ఎలీషా ప్రవక్త చెబుతున్నాడు, ఒక దూతతో సెలవిచ్చాడు, యోర్దాను నదిలోకి వెళ్ళి నీవు 7 మార్లు ఏం చేయాలంటే అందులో స్నానం చేయి, మునుగో. ఏం చేయాలా? గట్టి చెప్పాలి. 7 మార్లు స్నానం చేయి అంటే 7 మార్లు అందులో మునుగు. నీ దేహం ఎలాంటిగా ఉంటది చెప్పాలి. నీవేమైపోతావు? బాగైపోయి నీవు శుద్ధుడు అగుదు అని ప్రవక్త చెప్పాడు. అయితే ఒక దూతను పంపించిన కాలంలో ఈ యొక్క నయమానికి ఉన్న గర్వం ఏంటి మా ఊర్లో నదులు లేవా? మా తాండ్రపాల్లో చెరువు లేదా? అవునా కదా? చెప్పండి అమ్మా, తాండ్రపాల్లో చెరువు లేదా? తాండ్రపాడు మా చెరువు నీళ్లు అన్నిటికంటే శ్రేష్టమైనవి కావా? పాపం చెరువు కూడా లేకుండా చేశారు, అంతా ఆక్రమించేశారు. ఆ చెరువు కూడా కొంచెం పెట్టేశారు. ఏం చేస్తాం, మన ఊరికే కల తప్పిపోయింది. గమనించే మాట ఏంటంటే, ప్రభునందు దేవుని పిల్లలారా, ఈ యొక్క నయమానికి ఏం చెప్పాడు? ఈ ప్రవక్త చెప్పాడు, నాయనా నువ్వు 7 మార్లు ఆ నీటిలో, యోర్దాను నదిలో నువ్వు 7 మార్లు స్నానం చేయి. నువ్వేమైపోతావు? బాగైపోతావు, శుద్ధుడుగా అవుతావు. ఇది మంచిదా కాదా? ఈ మాట వినాలా లేదా? చెప్పాలి, వినాలా లేదా? అందుకే 11వ వచనములో చూస్తే, అందుకు నయమాను కోపము తెచ్చుకొని తిరిగిపోయి ఇట్లా నేను అతడు నా యొద్దకు వచ్చి నిలిచి తన దేవుడైన యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలము మీద కుష్ఠ రోగమును మాన్పునని నేను అనుకుంటుని చాలు. గమనించే మాట ఏమిటంటే, ఈ వాక్య గ్రంథములో చూస్తే వ్రాయబడిన మాట, ఏమిటంటే, ప్రభునందు దేవుని పిల్లలారా, ఆయనకు కోపం వచ్చేసింది. భయంకరమైన కోపం వచ్చేసింది. ఎందుకు కోపం వచ్చింది? ఉన్నదంటే ఉలుకెక్కువ కదా, కొంతమందికి ఉన్నదంటే ఉలుకెక్కువ. అందుకే ఈ నయమానికి ఉన్నది చెప్పినందుకు ఉలుకెక్కువ అయిపోయింది, కోపం వచ్చింది. కోపం తెచ్చుకోవడానికి అక్కడ ఏం తప్పు మాట్లాడాడు? కోపము తెచ్చుకోవడానికి ప్రవక్త ఎలీషా అనబడేటువంటి దైవజనుడు అక్కడ ఏం మాట్లాడారు? ఏం తప్పు మాట్లాడారు? నీవు యోర్దాను నదిలోనికి వెళ్ళి 7 మార్లు నువ్వు మునుగు, స్నానము చేయి, నువ్వు బాగైపోతావు, నీ రోగము బాగైపోతుంది అని ఆ ప్రవక్త చెబితే ఈ వ్యక్తికి ఏమనిపించింది? కోపము తెచ్చుకోవడానికి గల కారణం ఏముంది అందులో? చెప్పింది మంచిదే కదా? చెప్పింది మంచిదా కాదా? చెప్పాలి, చెప్పింది మంచిదా కాదా? మంచిదే. మీ అందరికి చెప్పే మాట అయితే ఆ ప్రవక్త చెప్పింది మంచిదే, కానీ కోపము తెచ్చుకున్నాడు. ప్రభునందు దేవుని పిల్లలారా, మీ అందరికి చెప్పే మాట ఏమిటంటే, ఈ గ్రంథములో చూస్తే ప్రవక్త చెప్పిన మాట నువ్వు వెళ్ళి 7 మార్లు స్నానం చేయన్నారు. కానీ ఈ యొక్క నయమాను ఏం చేస్తున్నాడంటే కోపము తెచ్చుకున్నాడు.
ఏంటి ఏంటి ఆయన చెప్పేది ఏంటి? ఆయన వచ్చి నాకు రోగం ఎక్కడుందో అక్కడ చేయుంచి దేవుని యొక్క నామమున ఏం చేయాలి? బాగు చేయాలి కదా, బాగు చేయాలి కదా. అంటే ఉన్నది చెప్పితే చాలా మందికి బాధ. అంటే నువ్వు బాగుపడతావు, అక్కడ వినాలి. ఆ ప్రవక్త దేవుడు చెప్పించినటువంటి ఆ మాట, ఆ ప్రవక్త మాట నువ్వేం చేయాలి? వినాలి. కొంతమంది వినడానికి ఒళ్ళు బరువు, ఒళ్ళు పొగరు. అంటే చెప్పింది అసలు వినరు. అంటే మంచిగా చెబితే చాలా మంది వినరు, మంచిగా చెబితే చాలా మంది వినరు. అంటే వినకపోవడాన్ని బట్టి అంటే కోపం తెచ్చుకున్నాడు. ఈ రోజుల్లో చాలా మంది కూడా దేవుని యొక్క సంఘాల్లో ప్రజలు ఎలాంటి వారిగా ఉన్నారు అని అంటే కోపము తెచ్చుకుంటున్నారు, బాధ తెచ్చుకుంటున్నారు. చాలా మంది వాక్యాన్ని విన్న తర్వాత ఇంటికి వెళ్తూ మందిరం బయటికి వెళ్ళిన తర్వాత ఏమంటారంటే, ఈరోజు నా కోసమే పాస్టర్ గారు వాక్యం చెప్పారు, పాస్టర్ గారు నా కోసమే వాక్యం చెప్పారు. చూడండి, ఆయన మనసులో పెట్టుకుని ఈరోజు వాక్యం నాతో చెప్పారు, నా కోసమే చెప్పారు చూడండి ఆయన అని చెప్పి చాలా మంది కోపము తెచ్చుకుంటారు, బాధ తెచ్చుకుంటారు. కానీ అక్కడ నీవు వాటిని వినగలిగితే నీ జీవితంలో అద్భుతం జరుగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ప్రభునందు ప్రియులారా, ఈయనకు కోపం వచ్చింది. ఏమొచ్చింది? మా ఊర్లో నదులు లేవా? చూడండి, మా ఊర్లో నదులు లేవా? మీ నదుల కంటే మా ప్రాంతంలో ఉన్న నదులు శ్రేష్టమైనవి కావా? శ్రేష్టమైనవి కావా? మాకున్న నదులు శ్రేష్టమైనవి కావా అని చెప్పి అలిగి కోప్పడి వెళ్ళిపోతా ఉంటే అక్కడ ఒక వ్యక్తి 13వ వచనంలో ఒక దాసుడు ఉన్నాడు. 13వ వచనం, అయితే అతని దాసులలో ఒకడు వచ్చి, నాయనా, ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యము చెయ్యమని నియమించిన ఎడల నీవు చెయ్యకుందువా? అయితే స్నానము చేసి శుద్ధుడు కమ్మను మాట దానికంటే మేలే కదా అని చెప్పినప్పుడు చాలు. ఈయన అలిగిపోతూ ఉన్నాడు. నయమాన్ అనబడేటువంటి వ్యక్తి అలిగిపోతూ కోపడిపోతుంటే ఈ వ్యక్తి అంటున్నాడు దాసులలో, అయ్యా నాయనా నువ్వు తొందరపడద్దు. ఒక ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడు అంటే, నాయనా నువ్వు తొందరపడద్దు, ఏం చేయొద్దు, నువ్వు చెప్పొద్దు. ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యము చెయ్యమని నియమించిన ఎడల నువ్వు చేయకుందువా? ఆయన స్నానము చేయమన్నాడు కదా, ఏమవుతుంది? స్నానము చేయమన్నాడు కదా, అది ఇంకా శ్రేష్టమైనది కదా, అది ఇంకా సులువైనది కదా. అంటే చాలా మంది కొంతమంది ఏం చేస్తారంటే అలిగిపోతా ఉంటారు. కొంతమంది మంచి చెప్పినా అర్థం కాదు. ఏదో ఒక పెళ్లి చేసుకుని ఇంట్లో అస్తమానం భార్య అలుగుతా చూడండి. ఇంట్లో పుట్టింట్లో అలగరు, ఎక్కడ అడుగుతారు? మెట్టినింట్లో అడుగులే అడుగుడు. ఏం అలుగుతారో అబ్బా. వాళ్ళ కొంపల దగ్గర పోతే ఏముండదు, కానీ ఈడ మాత్రం బడయపడతారు. అది తినేకుండదు, పడుకునేకుండదు, కానీ ఇక్కడ మాత్రం ఏం చేస్తారు? అన్ని కావాలి, కోటేశ్వరరావు ఉండాలనుకుంటారు, అలుగుతా ఉంటారు కొంతమంది. గమనించే మాట, ఆ అలగడం. ఈయన ఏం చేశాడు? కోపం తెచ్చుకుని వెళ్ళిపోయాడు. నాయనా కొద్దిసేపు ఆగరా బాబు, నాయనా నా మాటిని నాయనా, నువ్వు తొందరపడద్దు. ప్రవక్త చెప్పిన మాట విను. ఆయన ఒక మంచి కార్యం చేయగలిగినటువంటి వ్యక్తి. విను, ఆయన మాట విను. అంటే కొంతమంది చెబుతున్నప్పుడు వాటి వినలేరు, దాన్ని వినరు. సమస్య అంతా కూడా అదే, వినేటువంటి పరిస్థితులు వినరు. మీ అందరికి చెప్పే మాట ఏమిటంటే, వినకపోవడాన్ని బట్టి పోతా ఉన్నప్పుడు ఈ వ్యక్తి అంటున్నాడు, దాసుడు, అయ్యా నాయనా వద్దు నాయనా. ఈ రోజుల్లో చాలా మంది అలిగిపోతున్నారు అనుకోండి. కొంతమంది ఏం చేస్తారు? ఏముంది, ఎన్నాళ్ళు బ్రతుకుతావు, వీడ ఎన్నాళ్ళు ఈ సంఘంలో ఉంటావు, వెళ్ళిపో, ఎన్ని చేసినా అంతే, వేరే సంఘం వదంపా,
పోదాం, హోసన సంఘానికి పోదాం, కలో టెంపుల్కి వెళ్ళిపోదాం, బయలు మిషన్కి వెళ్ళిపోదాం, వెళ్ళిపోండి. మంచిదే కదా, మంచిదే కదా. చాలా మంది ఏం చేస్తారంటే వెళ్ళిపోతాం అలుగుతూ ఉంటారు, అస్తమానం బాధపడతా ఉంటారు. అరే, నువ్వు బాగుపడ్డానికి చెబుతూ ఉన్నప్పుడు, నువ్వు దీవించబడ్డానికి, నువ్వు ఆశీర్వదించబడ్డానికి, నువ్వు ఉన్నతమైనటువంటి శిఖరాగ్రమమునకు చేర్చబడ్డానికి, దేవుని సన్నిధిలో ఎలా మెదగాలో, ఎలా మాట్లాడాలో, ఎలా జీవించాలో, ఎలాగ ఉండాలో ఇవన్నీ చెబుతున్నప్పుడు మనుషులకు బాధపడుతుంది, బాధ. ఈ వ్యక్తి అంటున్నాడు, నాయన ఆగాగో, ఆయన చెప్పింది విను, నువ్వు చెయ్యి అని అన్నాడు. అందుకే ఆ 14వ వచనంలో ఆయన మాట విని అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మారులు మునగగా అతని దేహము. కానీ చాలా మంది వినడము వారి చేత కావట్లేదు. వినడము చాలా మందికి అది అర్థం కావట్లేదు. అంటే సరిగ్గా వినకపోతే నువ్వు నష్టపోతావు. కానీ ఈ యొక్క నయమాన్ అనబడే వ్యక్తి మంచి చెప్పినప్పుడు వినలేదు. ఈ వ్యక్తి మంచి చెప్పినప్పుడు వినలేదు. అతను రావాలి, నా ముందే చేయబెట్టాలి, ప్రార్థన చేయాలి అని అన్నాడు. కానీ ఈ అలిగి కోపముతో వెళ్ళిపోతున్నప్పుడు అక్కడున్న వ్యక్తి శ్రద్ధ చెప్పిన కాలంలో దైవజనుడు చెప్పినట్లుగానే వెళ్ళిపోయాడు. 7 మార్లు మునిగాడు. ఒక్కసారి మునిగాడేమో, ఇది ఇంక బాగాలే. 2సారి, 3సారి, 4సారి, 5సారి, 6సారి, అక్కడ కూడా పరీక్షనే. ఇంకా 6సారి అయినా ఇట్లా ఉందే. కానీ 7 మార్లు మునగగా పైకి లేస్తూ ఉన్నప్పుడు తన దేహము పసిపిల్లవాని దేహము వలె వచ్చింది. పసిపిల్లవాని దేహము వలె వచ్చింది. మీ అందరికి చెప్పే మాట ఏమిటంటే, ఆ దేహము పసిపిల్లవాని దేహము వలె వచ్చింది. మీ అందరికి చెప్పే మాట బాగా వినండి. ఆ యోర్దాను నదిలో శక్తి ఉందా? దైవజనుని మాటలో శక్తి ఉందా? ప్రభునందు దేవుని పిల్లలారా, ఓ మాట, యోర్దాను నదిలో ఆ నీళ్ళలో శక్తి ఉందా? దైవజనుడు చెప్పిన మాటలో శక్తి ఉందా? గట్టి చెప్పండి. యోర్దాను నదిలో నీళ్ళల్లో శక్తి ఉందా? ఈ నయమానును శుద్ధి చేసేటువంటి శక్తి ఉందా? యోర్దాను నదిలో ఉన్న నీటికి, అంటే దేనికి శక్తి ఉంది? గట్టి చెప్పాలా? గట్టిగా. దైవజనుడు మాటలో శక్తి ఉంది. ఎవరి మాటల్లో? గట్టి చెప్పాలా? ఆ యోర్దాను నదిలో ఎవరు స్నానం చేసిండ్రా? చెప్పండి అమ్మా. కానీ చెప్పిన మాట ఏంటంటే, నువ్వు అక్కడికి వెళ్ళు అంటే లోబడాల. నువ్వు యోర్దాను నదిలోకి వెళ్ళి 7 మార్లు మునుగు, నువ్వేమైపోతావు? వినాలా? నా మాట వినాలా? నేను ఒక ప్రవక్తను. నా మాటను దేవుడు ఏం చేస్తాడు? స్థిరపరుస్తాడు. నయమాను, నువ్వు కలిగి ఉన్నావే ఆ కుష్టు ఏమవుతుందంటే విను. ఎంతో మందికి ఎన్నో చెప్పావు, ఎవరి మాటలా, నువ్వు చెప్పిందే శాసనం. కానీ నా దగ్గరికి వచ్చావు, నేను చెప్పింది నాలా, వెళ్ళు. ఎందుకనంటే యోర్దాను నదిలో ఆ నీళ్ళలో శక్తి లేదు, కానీ దైవజనుడు చెప్పిన ఆ మాటలో శక్తి ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు వెళ్ళి 7 మార్లు స్నానం చేయి. నువ్వు బాగవుతావు అన్నాడు ఆ దైవజనుడు చెప్పాడు. అయితే ఆ దైవజనుడు చెప్పిన తర్వాత అది నెరవేర్చబడాలంటే, అది జరగాలి అనంటే ఎవరి వలన అవుతుంది అనంటే కేవలం దేవుని వలననే అవుతుంది.